హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. భూములు కాజేసేందుకే రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడని మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. కోట్లు దోచుకునేందుకే 2 ఏళ్ల నుంచి రేవంత్ రెడ్డి భూముల చుట్టే తిరుగుతున్నాడని ఫైర్ అయ్యారు. అయితే హిల్ట్ పాలసీని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటు కేటీఆర్ పిలుపు మేరకు బహదూర్పుర, చందులాల్ బరాదరి ఇండస్ట్రియల్ ఏరియాలో మహమూద్ అలీ, దాసోజు శ్రవణ్ పర్యటించారు. वो लोगों को कैसा अलाउ कर रही, क्या है उनकी, बोलिए ना सर। लोगों के ख्यालात, जिन लोगों के इंडस्ट्रीज़ है, ये बहुत पुराना इंडस्ट्रियल एरिया है और काफ़ी लोग यहाँ पर एक मतलब जनरेशन से हम काफ़ी लोगों से मिले हैं, प्रेसिडेंट साहब से मिले हैं, सेक्रेटरी साहब से मिले हैं, काफ़ी लोगों से मिले, उनकी राय जाने। हम ये पूछे उनसे कि आपका क्या है, आप लोगों का इरादा क्या है। वो लोग ये कह रहे हैं कि हम यहाँ से जाएंगे तो जीएंगे कैसा, खाएंगे कैसा, पीएंगे कैसा। हमें कन्वर्जन की ज़रूरत नहीं है, बल्कि हमारी इंडस्ट्री को यहाँ जिस तरीके से यहाँ कुछ प्रॉब्लम्स है वो अगर सॉल्व करें तो हम अच्छी तरीके से इंडस्ट्री चला सकते हैं। एक तो हमारा रोज़गार है, साथ ही साथ हमारे एम्प्लॉइज़ जो यहाँ हमारे साथ रहते हैं, काम करते हैं, उनका रोज़गार है। तो हमारा भी मकसद है कि आवाम के लिए जो बेहतर है वो काम होना चाहिए और रोज़गार सबसे अहम चीज़ होती है। यहाँ के जो इतनी इंडस्ट्रीज़ है इनसे वाबस्ता तकरीबन 2000 से ज़्यादा लोग यहाँ पर काम करते हैं और उन लोग 2000 फैमिलीज़ के लिए अगर यहाँ से कहीं शिफ्ट किया जाए, ज़बरदस्ती शिफ्ट किया जाए तो उन लोगों को डिस्टर्ब हो सकता है। उन तमाम को जब हमें मशवरा मिला कि हम यहाँ इंडस्ट्री कायम रखना चाहते हैं, यहीं रहना चाहते हैं, तो यकीनन जो भी वो चाहते हैं हम ज़रूर हमारी पार्टी के सदस्य वर्किंग प्रेसिडेंट साहब से नुमाइंदगी करेंगे और यहाँ के आवाम को और यहाँ के जो रहने वालों को जो यहाँ पर अपने कारोबार में काम कर रहे हैं उन लोगों को कोई तकलीफ ना हो, यही हमारा मकसद है। ప్రభుత్వం దొంగ జీవోలు పట్టుకొచ్చి దొడ్డిదారున ఇవాళ ప్రజల ఆస్తులను రియల్ ఎస్టేట్ దందాల కోసం కబ్జా చేయాలనే ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం ఈరోజు హిల్ట్ అని చెప్పని హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అని చెప్పని ఒక పాలసీని జీవో 27 ద్వారా పట్టుకొచ్చి ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి నిజాం జమానా నుండి ఉన్నటువంటి ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ నుండి మొదలుకుంటే గత ప్రభుత్వాలు పరిశ్రమల అభివృద్ధి కోసం, పెట్టుబడుల కోసం, ఉపాధి కల్పన కోసం పెట్టినటువంటి ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో ఉన్నటువంటి ఒక భూములను ఇవాళ అప్పనంగా కొట్టేయాలనే ఒక చిల్లర ప్రయత్నం ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. కంచే చేను వేసినట్లుగా ఇవాళ, రక్షకుడే భక్షకుడు అయినట్లుగా ఇవాళ ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకొని దొంగ జీవోలు పట్టుకొచ్చి, దొడ్డిదారిన తప్పుడు జీవోలు పట్టుకొచ్చి ఇవాళ మొత్తం ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో ఉన్నటువంటి 9292 ఎకరాల భూమి, దాదాపు 6.5 లక్షల కోట్ల విలువ చేసేటువంటి ఒక విలువైనటువంటి ఒక భూములను ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం, ఆయన బినామీలు ఇవాళ అడ్డదారిలో, దొడ్డిదారిలో దొబ్బేయాలనేటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని కట్టడి చేయడం కోసం అని చెప్పని, ప్రజలను చైతన్యపరచడం కోసం అని చెప్పని, దేశంలోనే ఇంత పెద్ద ల్యాండ్ స్కామ్, ఇంత పెద్ద భూ స్కామ్ ఇంతవరకు జరగల, ఇన్ని లక్షల కోట్ల ల్యాండ్ స్కామ్ జరగల. కాబట్టి వాళ్ళ తెలంగాణ సమాజాన్ని, ముఖ్యంగా హైదరాబాద్ సమాజాన్ని చైతన్యపరిచేందుకు గాథ కింద పంది కొక్కులు లెక్క ఇవాళ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఏ రకంగానైతే ఒక దోపిడికి పాల్పడతా ఉన్నారో, రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడతా ఉన్నారో, పారిశ్రామికుల యొక్క రక్తమాంసాలను మొత్తం కూడా పీడించి వేస్తూ, వాళ్ళని కబళించి వేస్తూ ఇవాళ భూములను ఎట్లా గుంజుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పని తెలియజెప్పడం కోసం ఇక్కడికి వచ్చినాము. చాలా బాధ కలిగింది. చందులాల్ బరాదారికి సంబంధించినటువంటి ఒక మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏళ్ల తరబడి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని వాళ్ళ ఇక్కడ పెద్ద సమస్య లేదు, ఎందుకంటే 28 ఎకరాల స్థలమే కాబట్టి పెద్ద సమస్య లేదు. కానీ ఉప్పలకు పోయినా, జీడిమెట్లకు పోయినా, పటాన్ చెరుకు పోయినా, మిగతా ప్రాంతాలకు పోయినట్టయితే పెద్ద ఎత్తున కంపెనీ వాళ్ళతోటి లోపాయకారిగా లోపల డెవలప్మెంట్ అగ్రిమెంట్లు, సేల్ అగ్రిమెంట్లు చేసుకొని ఈ జీవోను దొడ్డిదారులు పట్టుకొచ్చి ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పెద్ద మంది భూములను కబ్జా చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పరిశ్రమల స్థానంలో రియల్ ఎస్టేట్ దందాను చేయాలని చెప్పడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నారు.